వెల్కమ్ టు మై ఛానల్ మల్లేశ్వరి మల్టీ స్టార్. ఈరోజు నేను మీకోసం గులాబ్ జామున్ చేస్తున్నానండి. ఎలాగా తయారు చేయాలో చూసేస్తామా మరి. ముందుగా ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ పిండి తీసుకున్నానండి. అది బాగా ఉండలేకుండా కలుపుకోవాలి. వాటర్ పోసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని నీళ్ళు పోసుకొని బాగా ఉండలేకుండా కలుపుకొని ఉండలు చేసుకున్నానండి. బాగా మెత్తగా కలపాలి. పిండి మృదువుగా వస్తాయి అన్నమాట. మనం కలిపేదాన్ని బట్టి ఉంటుంది. గులాబ్ జామున్ మృదువుగా వస్తుందండి మనం కలిపేదాన్ని బట్టి. పిండి ఉండలేకుండా చూసుకోవాలన్నమాట. నీళ్ళు పోసి కలుపుకునేటప్పుడే ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకొని తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అప్పుడే బాగా వస్తాయి గులాబ్ జామ్ అనేది. బాగా ఇలాగా బాల్స్ లాగా చేసుకున్నానండి. కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఇవి దోరగా వేయించుకోవాలండి. నేనైతే ఆయిల్లో వేసేసి ఒకేసారి చాలా ఎక్కువే వేసి కాల్చేస్తాను. ఈ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకోవాలండి. బాగా ఉడకాలి ఆయిల్లో. కొన్నిసార్లు అవి ఎక్కువ హీట్ ఎక్కువైతే ఎక్కువ కాలవండి, అంటే లోపల ఉడకదన్నమాట. అందుకని మంట తగ్గించుకొని ఇవి బాగా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిందాక సన్నపు సెగతో ఇలాగ బ్రౌన్ కలర్ రావాలి. వచ్చినాక పక్కగా తీసి పెట్టేసుకోవాలండి. అన్నీ ఇలాగా వేసి పెట్టుకున్నాను. తర్వాత చక్కెర తీసుకున్నానండి. నేను అరకిలో చక్కెర తీసుకున్నాను. ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ ప్యాకెట్కి ఒక అరకిలో చక్కెర తీసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టానండి. అది బాగా ఉడకాలి కదా, పాకం కొంచెం పడాలి కదా, కొంచెం తీగలాగా అయిందాక ఉడకబెట్టుకోవాలి. చక్కెర బాగా మరగనివ్వాలండి చక్కెరని. బాగా హీట్ ఎక్కాక చూడండి బాగా మరుగుతుంది. కొంచెం చేతికి కొంచెం జిగట వచ్చిందాక బాగా ఉడికించుకోవాలి పంచదారని. బాగా ఉడికించుకున్న తర్వాత ఇవి ఒక బౌల్లోకి తీసుకున్నానండి. తయారైందండి ఇది బాగా. ఇవి ఏమంటే ఇప్పుడు వీటిల్లో పోసేస్తున్నాను చక్కెర పాకం. వేడి వేడి గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాగా ఇవి ఒక 5 minutes ఉంటే నానిపోతాయి. బాగా మృదువుగా వచ్చేస్తాయండి. బాగా వేడి వేడి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీకు నోరు ఊరుతుంది కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. రండి, పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు కూడా ఇవి గులాబ్ జాము. ఇదిగోండి లాస్ట్ ఫైనల్ యాలకల పొడి చల్లుకోవాలి చీరాలో. ఇలాగా కాసేపు ఒక 5 minutes పక్కన పెట్టేసేయాలి. వీటిని బాగా నానితే బాగుంటాయండి తినడానికి. బాగా
జీరాని పీల్చుకుంటాయి అన్నమాట. పీల్చుకున్నప్పుడు బాగా మృదువుగా వస్తాయి. చూస్తుంటే నోరు ఊరుతుంది నాకైతే. చూడడానికి కూడా బాగున్నాయండి, బాగా వచ్చినాయి. టేస్టీగా గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మరి ఇదిగోండి, బాగా జీరా బాగా పీల్చుకునింది. ఇప్పుడు దాని టేస్ట్ చూద్దాం. అబ్బా, చాలా బాగా వచ్చిందండి. టేస్టీగా గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. టేస్టీగానే ఉంది. తింటుంటే తినాలనిపిస్తుంది, కానీ జలుబు చేయడం వల్ల కొన్ని తిన్నాను. సరే అయితే చూసేసారు కదా, మీరు కూడా ట్రై